ప్రతి కుటుంబానికి ఆధారం మహిళ. ప్రేమతో అందరినీ కలిపి ఉంచే బలం మహిళ. సహనం, ధైర్యం, త్యాగం అనే విలువలతో జీవితాన్ని అందంగా తీర్చిదిద్దే శక్తి ఆమె. తల్లిగా మార్గదర్శి, అక్కగా ఆదరణ, చెల్లిగా ఆనందం, స్నేహితురాలిగా నమ్మకం. ఇలా ప్రతి రూపంలో ప్రపంచానికి వెలుగునిచ్చేదే మహిళ. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఇంటిని వెలుగుతో నింపే దీపం మహిళ. మహిళలందరి కలలు నెరవేరాలి, జీవితం అంతా ఆనందంతో నిండాలి. ప్రతి మహిళ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, విజయాలు నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం దోస్తులు. మన మహిళలందరికీ హ్యాపీ 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 ఉమెన్స్ డే. మహిళల గురించి ఎంత చెప్పినా తక్కువే దోస్తులు. అవిక ఉమెన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 37తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 37లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకోండి, అస్సలు తెరవద్దు. ఎంతసేపు బంటి? సరే చూస్తున్నావా? నేనేం చూస్తలేను. ఎంతసేపు రా బంటి? ఆగు మమ్మీ, డాడీ నీకేదో సర్ప్రైజ్ ఇస్తాడట. ఏం సర్ప్రైజ్ ఇస్తాడు? మీ డాడీ సర్ప్రైజ్లు మా తెలుస్తాయి నాకు. సుత్తి సర్ప్రైజ్లు ఎందుకే గట్లా అంటావు? ఒకసారి గిట్లనే కళ్ళు మూసుకోమన్నాడు, సర్ప్రైజ్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. ఏం చేసిండే? ఏం సర్ప్రైజ్ ఇచ్చిండు? బోళ్ళు దోమంగా గిన్నెలో ఒక ప్లేట్ ఇరుకపోయింది. అది ఎంత తీసినా ఎల్లలేదు. వేడి నీళ్ళు పోసినా, చల్లటి నీళ్ళు పోసినా, ఎన్ని వేసినా ఎల్లలే. గిన్నె వారేసిన పైన సజ్జ మీద. ఏందో ఘనకార్యం చేసినట్టు గిన్నెల నుంచి మూత తీసి సర్ప్రైజ్ అని చూపించిండు. ఎప్పుడేం ఘనకార్యం చేస్తాడో మరి. నీకు సర్ప్రైజ్ కాదు కదనే, అయితే మళ్ళీ అదే గిన్నెలో మూత పెట్టి తాగు. అవే గిన్నెలు, చెంచాలు, మూతలు, గివే నా జీవితం అంతా గవే సర్ప్రైజ్లు. మమ్మీ, నీకేమంటే ఎక్కువ ఇష్టమే? నాకు మా అమ్మ అంటే ఇష్టం, నా 2 కొడుకులు అంటే ఇష్టం, మా ఆయన అంటే ఇష్టం, నా కోడలు, నా మనవడు అంటే ఇంకా ఇంకా ఇష్టం. ఇవన్నీ కాదు, ఒకటి చెప్పే, నీకెవరంటే ఇష్టము? మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఇష్టం కాబట్టి, వాళ్ళందరికీ కారణం మీ నాన్ననే కాబట్టి మీ నాన్న అంటే నాకు ఇష్టం. మరి వదిన నీకు? నాకు మా ఆయన శరత్ అంటే ఇష్టం. మరి మీనాక్షి? నాకు మా ఆయన పార్థసారథి అంటే ఇష్టం. మమ్మీ, వదిన, మీనాక్షి ముగ్గురు కళ్ళు తెరవండి. హ్యాపీ ఉమెన్స్ డే. నా బంగారు తల్లులకు హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే అత్తయ్య. హ్యాపీ ఉమెన్స్ డే అత్తమ్మ. మీనాక్షి హ్యాపీ ఉమెన్స్ డే అక్క. ముగ్గురు అమ్మలకి హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే తల్లులు. ఈరోజు ఇంట్లో ముగ్గురికి మొత్తం రెస్ట్. కొంపదీసి డాడీ తోటి ఏంచుతావేంద్ర వంటలు? నీ కోరిక అదే అయితే ఖచ్చితంగా చేయిస్తాను మమ్మీ. అద్రా నీకు పుణ్యం ఉంటది. ఈరోజు అందరం బయటికి వెళ్దాం. బయట మొత్తం ఎంజాయ్ చేసి నైట్ వచ్చేద్దాం. మీ ముగ్గురిని గోల్డ్ షాప్కి తీసుకెళ్ళి నేను నెక్లెస్ తీసుకుంటాను. నా మీనుకి నేను తీసుకునే ఫస్ట్ నెక్లెస్. మన పెళ్ళయ్యాక నీకు ఫస్ట్ ఉమెన్స్ డే. ఇప్పటి నుంచి వచ్చే ఉమెన్స్ డేలన్నీ చాలా స్పెషల్గా ఉండబోతున్నాయి మీను. థ్యాంక్స్ అండి. చలో మరి, బ్రేక్ఫాస్ట్ కూడా బయటనేనా? ఇంట్లో ఏమన్నా చేస్తుందమ్మా మేడం? నేనేం చెయ్య వంటలు ఇవాళ. నేను చెయ్య, నా కోడళ్ళతోటి ఏపియా. బయటికి వెళ్దాం డాడీ, ఫుల్ ఎంజాయ్ అన్నట్టు ఇవాళగా. ఏమేం ప్రోగ్రామ్స్ మరి? మధ్యాహ్నం మూవీ చూద్దాం. ముందు అందరం కలిసి గుడికి పోదాం, కృష్ణయ్య గుడికి. ఆ తర్వాత మీ ఇష్టం. తర్వాత బ్రేక్ఫాస్టే. అబ్బా అబ్బా అబ్బా, ఎంత మంచి మంచి పొరగామలు వస్తున్నాయి. నేను ఇంతకుముందు కిట్టి పార్టీలని అదని ఇదని ఎంత మంచిగా చేసుకుందు. ఉమెన్స్ డే రోజు మంచిగా దోస్తులందరిని పిలిపించి మంచిగా ఎంజాయ్ చేద్దాము. ఇక బేబీది నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుండే కథం. అది నా సవితని ఎన్నడైతే తెలిసిందో
గప్పటి సంధి కిట్టి పార్టీ లేవు, దోస్తులు లేరు, ఏది లేదు. అందరు ముందట నా ఇద్దరు పోయింది. మంచిగింది. ఎక్కడ ఆగుదువే నువ్వు? ఏమన్నా అంటే పార్టీలో ఉరుకుతుండే. మంచిగా కూల్ డ్రింకులు, సమోసాలు, ప్రతి వారం ఇదే పని. ఒక్కొక్కరు ఇంటికి పోయి 10-20 సమోసాలు మేస్తుండే. ఇది బర్రెది. నా ఇజ్జత్ పోతుండే. నేను ఏడ కనబడుతూ చాలారా. ఇగో ఇల్లత్తా గిన్నె తిన్నది సమోసాలు, ఇల్లత్తా గిన్నె సీసాలు తాగింది కూల్ డ్రింక్స్ అనేటోళ్ళు. ఇప్పుడు ఆ దరిద్రం మొదలింది. ఆగాగో అల్లని చూడు ఏం చేడతాడు కుర్చీలలో కూర్చొని. అయ్యో మెల్లనే పడతావే, షేర్ ఇరుగుతే నడ్డు ఇరుగుతుంది. వాళ్ళు గంత సన్న ఉన్నారు, కుర్చీ ఇరుగుతుందట. ఇక నువ్వు కూర్చుంటే భూమే వలుగుతుంది కావచ్చు. ఇది ఉమెన్స్ డే అంటే గిట్లుండాలి. బర్రెదానికి అన్నీ తెలుసు. హ్యాపీ ఉమెన్స్ డే అని నాకు చెప్తే ఏంది సస్తుందా? నేనే చెప్పాలి ప్రతి సంవత్సరం దీనికి. నేను చెప్పినాక థ్యాంక్ యూ అంటది, లేకపోతే లేదు. అత్తమ్మ అగో టిక్లీలు అత్తుకుంటారు ముఖానికి. పొద్దునెప్పుడో లేచింది, ఈడు గీన్నే తిరుగుతుంది, నా ముందటనే తిరుగుతుంది. హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్తారన్నలేదు నాకు. ఇప్పుడు ఇక మొత్తం పొద్దుగూకినాక హ్యాపీ ఉమెన్స్ డే చెప్దామని వెళ్తాంది కావచ్చు. నేనెందుకు సప్పుడు చేస్తా? నేను అస్సలు సప్పుడు చెయ్య. హ్యాపీ ఉమెన్స్ డే అత్తమ్మ. అగో మళ్ళా గట్ల చేస్తుంది. స్టాలన్నీ తీసి నెత్తిలో గుచ్చుకుంటారు. గవ్వే మళ్ళీ తాగుతారు ఏంది సీసలో పెట్టుకొని పేన్లన్నీ అందులోకి పోయినాక. ఏం పాపం పాడగాను. గదైతే రాక్షసి లెక్కనే కొడుతుంది స్టాల్ అన్ని గుచ్చుకొని. అయ్యో గిదైతే దయ్యం లెక్కనే కొడుతుంది కదా టిక్లీలను ఒత్తుకొని. దాని మూత ఏడున్నదో తెలుస్తలేదు, దాని కళ్ళు ఏడున్నాయో తెలుస్తలేదు, దాని ముక్కు ఏడున్నదో తెలుస్తలేదు. మొత్తం ఒత్తుకున్నది బొట్టు బిళ్ళలు. అవన్నీ బొట్టు బిళ్ళలు మరి ఓలు పట్టుకుపోతారు. ఈ అందరు పైసలు పెట్టిండ్రు కాబట్టి మనిషికి పట్టుకుపోతారు కావచ్చు. తుని బతుకు. ఒకటి పెట్టుకున్న బొట్టు బిళ్ళలు కూడా తీసుకుపోతారే మనిషికి. దొంగ మొక్క వినవన్నట్టే చెప్తుంది. నేను ఇడిచిపెడతా అనుకున్నావానే. రాజు దగ్గరకు పోయి కనీసం హ్యాపీ ఉమెన్స్ డే అని కూడా చెప్పలేదని చెప్తుంది. మళ్ళా నీ సంగతి చెప్తాగే. నేను చెప్పినా కాబట్టి ముందు నాదే పై చేయి. ఆగు. వేడి వేడి సమోసా, చేయి కాలుతుంది. సమోసానా? ఏదే సమోసా? నువ్వే చేసినావా? రాజుగాడు ఇటు తెచ్చిండా? వేడి వేడి సమోసా అంటే కానీ ఏది? హ్యాపీ ఉమెన్స్ డే అత్తమ్మా. అయ్యో నేను నీకు పొద్దుగాలనే చెప్దామనుకున్నానే ఫోన్ చేసి. ఇక నువ్వు అంటావని చెప్పాలి నేను ఎప్పుడు ఎందుకని. నీ బొందనే నీ బొంద. నేను ఇంట్లోనే ఉన్నా, నాకు ఫోన్ చేసి చెప్తుందట. అని ఎంత వేడి వేడి సమోసాలు అంటే కానీ అది తెస్తా అన్నాడా రాజుగాడు? రాజు ఎప్పుడు తెస్తా అన్నాడు? అరేందో చేయగలుగుతుందంటే కానీ ఏగా టీవీలో అత్తమ్మా. మీరుగా ప్రోగ్రామ్ చూస్తున్నారు చూడండి గండ్లా, అటు చూడుందాగో టీవీలోనా. వాళ్ళు తింటాండ్రే సమోసాలు, చేతాళ్ళ కనబడతలేవు కదా. టీవీలో తినేటోళ్ళని కూడా ఎట్లా చూస్తుందో చూడండి. దిష్టి మొక్కది. వాళ్ళని కూడా ఇడిచిపెట్టవానే, దిష్టి కొట్టుకుంటూ కూర్చుంటావా? దిష్టి కనలేదు దిష్టి మొక్కంది. ఇంకా ఇదట దిష్టి దింపేస్తుందట నాకు నా బిడ్డకు. చిన్నారి తల్లికి కూడా హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే నా బంగారు తల్లి. మీ అయ్యనైతే బర్రె లెక్క అన్నాడు, లేసుడు కూడా లేవలేదు. హ్యాపీ ఉమెన్స్ డే ఎక్కడ చెప్తాడు ఇంకా. ఈ నానమ్మనేమో సమోసాలు తెచ్చిండా, రాజా ఏం తెచ్చిండు అని అడుగుతుంది. ఆయనకి సోయే ఉండదు, అసలు ఉమెన్స్ డే అంటే పార్టీ కూడా ఉండదు. దీనికేమో కోరికలు ఎక్కువ, ఏం తెచ్చుకోవాలి ఏం తినాలని. అగో మదర్స్ డే లెక్కనే చేస్తారు ఉమెన్స్ డే అంటే. ఒక్కొక్కరు ఎట్లా చేస్తాండ్రు, అమ్మని పట్టుకొని గట్లా వేయాలి ఉమెన్స్ డే అంటే. తల్లి అంటే లెక్కనే లేదు కొందరికైతే. పెళ్ళని చెప్పినట్టే వింటారు. చిన్నప్పటి నుంచి నేర్పియాలి వాల్యూస్. ఆడపిల్లల్ని ఎట్లా చూడాలి, ఆడపిల్లలకి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలని. అప్పుడే తల్లిని చెల్లని భార్యని సమానంగా అందరినీ మంచిగా చూసుకుంటాడు. ఓలే కొడుకులకు చెప్పాలి అంటున్నా. చిన్న ఉన్నప్పుడు నీకు కొడుకే పుట్టలేడు, కొడుకు గురించి మాట్లాడుతాండేమో. ఆడోళ్ళ మీద ఆడోళ్ళే ఏడ్చేస్తారు. అట్లాంటి వాళ్ళకు ఏం ఉమెన్స్ డే అన్నీ అంటానా అనే దొంగ మొక్కదానా. నీ మీద నేను ఏడుతానా? ఆమె కొడుకు ఉట్టలే బిడ్డ ఉట్టలే అని ఎప్పుడు ఏడ్చుడా నా మీద. రానమ్మా, నీకు నీ బిడ్డకు హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ బూటీ, హ్యాపీ ఉమెన్స్ డే. బూటీ పిసరా నీకేమన్నా? నా చిన్న పిల్లకి ఎవడన్నా ఉమెన్స్ డే చెప్తారా? ఉమెన్ అంటే పెళ్ళై పిల్లలు పుట్టిన వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు చెప్పిండ్రమ్మా నీకు? అన్ని బాగానే తెలుసు, బాగానే చదువుకున్నా అంటావు కదా. అంటే అందరికి చెప్పాలనుకో.
ఉమెన్స్ డే అంటే ఆడపిల్లకు, ఆడపిల్లలందరూ సెలబ్రేట్ చేసుకునేది. ఆడపిల్లలు అమ్మాయిలు అందరూ, చిన్న పెద్ద అని లేదు తేడా. సరేమన్ననే గది చిన్నారి వండుకున్నది పన్నదానికి ఎందుకు చెప్తాను అంటానా. అవునే లేట్ ఎందుకు వచ్చినవే అలా? ఏం లేదు, పల్లి ఒక గిఫ్ట్ ఇచ్చింది నాకు ఉమెన్స్ డే సందర్భంగా. ఏవని పన్న ఏమున్నది కానీ మంచిగా. మురళిగాడైతే ఏం లేదు దిక్కు, మంచిగా వన్నారు ఇద్దరు. ఆ బక్క మొక్క దాన్ని వేసుకొని పన్నాడు. మరి నువ్వు కూడా వంట అయిపోగల, గింత తొందర ఎందుకు లేచినావమ్మా? ఆవు ఆవు, నీకు ఆకలి అవుతుంది లేస్తావు కానీ. ఆకలి అయింది, లేచినా తిన్నా టిఫిన్, మళ్ళా వన్నా మళ్ళీ లేచిన. ఆకలి అవుతుంది ఇక నువ్వు అత్తలేమైందా అని చూస్తానా. అనే బూటి ఉమెన్స్ డే అంటే సోఫాలలో కూర్చున్న వాళ్ళకి చెప్పారట కానీ. సోఫాలలో కూర్చుంటేంది, మంచం మీద కూర్చుంటేంది, ఏడ కూర్చున్నా ఆడోళ్ళకి చెప్పాలి ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే అని. మరి నాకు చెప్తలేమేమే, నేను సోఫాలో కూర్చున్నానా అని నేను అనుకుంటానా. మీరు నాకు చెప్పలేరు కదమ్మా, అందుకే నేను మీకు చెప్తలేను. హ్యాపీ ఉమెన్స్ డే అనసి అక్క. రాణి హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే బూటీ. హ్యాపీ హ్యాపీ ఉమెన్స్ డే. ఆగో గంట పెద్ద కేక ఇదేమే బూటీ, ముక్కలు ముక్కలు చేసి అందరికి మనిషికి ఒక ముక్కి. సరే అమ్మా, హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. అయ్యా గది నాకే అనుకున్నా కేకు, కానీ పెద్దగా ఉన్నది కదా, ముక్కలు ముక్కలు చేస్తే మనిషికి ఒక ముక్క వస్తుంది. పొద్దుగాల పొద్దుగాల ఏడ వంచుతారు కేకులు. ఆర్డర్ పెట్టిండ్రు నిన్న రాత్రే. ఇవాళ ఉమెన్స్ డే అని మా ముగ్గురితోటి కట్టి వేయించిండ్రు పిల్లలు. వాళ్ళు ముగ్గురు, నేను నా ఇద్దరు కోడళ్ళు. అబ్బో, నీకు ఇద్దరు కోడళ్ళు వచ్చిండ్రు కాదు ఇప్పుడు. సరితాయే మీనచ్చాయే. ఇక మాకు పట్టుకొని వచ్చినావా కేకు? సరిత ఊకుంటుందా రాణికి పంపకపోతే? ఫోన్ చేసి చెప్పినావానే రాణి సరితకు ప్రొద్దున్నే? అదే చేసింది ఆంటీ ప్రొద్దున హ్యాపీ ఉమెన్స్ డే అని. ఏది మాన్నా మానకున్నా వీళ్ళు మాత్రం ఫోన్లు మాట్లాడు మానరు. ఇక నీకేంది, మంచిగా ఇద్దరు కొడుకులు, ఉద్యోగాలు, కోడన్లు. చిన్న కోడలు గన్ని పైసలు ఉన్నాయి దానికి. ఇక నీ చిన్న కొడుకు కూడా బాగానే సంపాదించబట్టే ఇక ఇల్లు కొన్నారు. ఏం తక్కువైంది ఇక నీకు, అన్ని మంచిగానే. అన్నీ మాకు అన్నయ్య వచ్చిన వేళ విశేషం. ఆ చిన్ని కృష్ణయ్యనే వచ్చిండు మా ఇంటికి. మీ ఇంటికి మంచిగా కృష్ణయ్య వచ్చిండు, అన్ని వాటికి వచ్చిండు. మాకు ఇగో ఈమె వచ్చింది పిల్ల, చిన్నారి పిల్ల. ఏం పట్టుకొస్తుందో ఏం తెస్తుందో ఇక చూడాలి. ఇప్పటికైతే ఏం లేవు. ఉమెన్స్ డే రోజు కూడా ఇడిచిపెట్టావా అక్క నువ్వు మాటలు అన్నాడు, అది కూడా అమ్మాయిలని. సూపర్ సూపర్ అంటే సూపర్ నువ్వు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కానీ అక్కడక్కడ దిష్టి చుక్కలు లాంటి వాళ్ళు. ఏమంటానో ఏమో నాకైతే అర్థమే అవుతలేదు. ఏం నష్టాలు ఎత్తి అక్క, నీకు అర్థమైనా అర్థం కాకున్నా మన ఇంట వసేస్తావా? నీ పాట నీకే. ఏమై మరి చుట్టాలంటివి ఏందో అంటివి, మొన్న ఒక్కరోజు వచ్చినావు, ఇక వస్తానులేవు ఇంటికి. మంచిగా దోస్తులం అనుకున్నా, ఇద్దరం దోస్తులు కోడళ్ళ మీద ముచ్చట్లు పెట్టచ్చు అనుకుంటే నువ్వేమో గృహహింస చట్టం, ఆ చట్టం ఈ చట్టం అని మొత్తం నాకే రివర్స్ గేర్ ఎత్తాను. దానికే రాబుద్దైతలేదు. గృహహింస అంటే కోడళ్ళనే కాదు, అత్తలని టార్చర్ పెడితే కూడా గృహహింసనే అంటారు తెలుసా? నేనేమో కోడళ్ళకే సపోర్ట్ ఇస్తా అనుకుంటున్నావేంది? అగో మరి నువ్వు మొన్న గట్లనే అంటివి కదా, కోడళ్ళకే సపోర్ట్ ఇచ్చేటట్టు అత్తలను జైల్లో ఎత్తా అన్నట్టు మాట్లాడుతుంది. గట్లేమనలే అమ్మ, ఇదైతే బాగా గుర్కొస్తుంది టింగు టింగున. మంచిగా గుర్తు చేసిండ్రు అత్తమ్మ. ఏంటిదే? అగో గల్ల కొడుకులు చూడుపో, మంచిగా పొద్దుగాలనే కేకు తెచ్చిండ్రు, కేకు కోసిండ్రు, తిన్నారు. ఈడున్నాడు నా కొడుకు, ఏం చెప్తావే ఆయనకి? ఆడు కనీసం లేచి హ్యాపీ ఉమెన్స్ డే మమ్మీ అని కూడా చెప్పాడు. నాకు కూడా చెప్పలేదు, మరి నేనేమనుకోవాలి? మరి మీ కొడుకు ఏం నేర్పించిండు అనుకోవాలి? ఆడు పెళ్లికి ముందు మంచిగా ఉంటుండే చెల్లె, ఏమైందో ఏమో అంటేనేమో సడన్గా గిట్లా తయారైండు. పెళ్లి కాగానే ఏమైందో ఏమో మంచిగా ఉంటుండే ఇంతకు ముందాడు. హ్యాపీ ఉమెన్స్ డే అంటుండే, హ్యాపీ మదర్స్ డే అంటుండే. ఈ అమ్మ పెళ్ళి అయినాక ఏం పుట్టిందో ఏమో మరానికి, మొత్తానికే మర్చిపోయిండు మమ్మీని. నువ్వు పెద్ద డమ్మి అని తెలిసినట్టుంది, అందుకే మర్చిపోయినట్టున్నాడు. ఆంటీ మంచిగా గుర్తు చేసిండ్రు, గృహహింస గురించి చెప్తా అంటారు కదా, చెప్పుండ్రి. ఓ మమ్మీ అలా బయట పోవాలి. ఆడుకోతాండ్రు. పిలిచింది దగ్గర రాజేశ్వరి భోజనాలకు. ఓ రాజేశ్వరి వదినేమో రోజు వెళ్తూనే ఉంటుంది. మొత్తం వాళ్ళ ఇంటనే పోయి ఉన్నా మంచిదే సంబరం. మా పిల్లలు ఇవాళ మాతోటి వంటలు చేయించారట,
మొత్తం బయటనే తిరుగుడు, ఎంజాయ్ చేసుడు, సినిమాలు చూసుడట. సూపర్ సూపర్ ఫ్యామిలీ. రాణి వస్తుందా అని అడగడానికి వచ్చిన. వస్తావానే రాణి? మొగుని విడిచిపెట్టి గది మీతో వచ్చుడేంది? మొగుని విడిచిపెట్టేందుకు రమ్మన్నా? మొగుని కూడా తీసుకొని వస్తుంది ఏంది? గర్రాడు. అలా సురేష్ బాబా పిలిస్తే బావ పిలిచిండు అని అత్తడు కావచ్చు, కానీ మీరు పిలిస్తే ఎందుకు అత్తడాడు? రాడు. రాకపోతే రాకపోయా కానీ అడిగిపోదామని వచ్చిన. మరి పోకపోయిండు తొందరగా, గీడికి ఎందుకు వచ్చినావు? ఆంటీకి పనిలేదనుకుంటానావే. నీకు ఇప్పుడు లాయర్ మాటలు చెప్పన్నా? వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు, బయటకు పోతాండట. చెప్పుండ్రు ఆంటీ. మొన్న ఎప్పుడు చెప్తా అన్నారు, అందరు వెయిట్ చేస్తున్నారు మన సబ్స్క్రైబర్లు. డామరిడా కూసో, తొందర చెప్తా. చెప్పుండ్రమ్మా, నేను కూడా ఇంటా. నువ్వు వంటలు చేయకు, పనులు చేయకు, ముచ్చట్లు పెట్టుకుంటా కూసో. ఇక ఇవాళ ఉమెన్స్ డే కదమ్మా, నేనేం పనులు చేయ. టిఫిన్ తిన్నావా బూటి? అక్కడ పెట్టిన టేబుల్ మీద. తిన్నా అమ్మా. ఇవాళ సూపర్ చేసినావు పెసరట్టు. ఇంకో 2 ఉన్నాయా? అవి ఆయన మింగినవా? ఉన్నాయి. కూసోవే రాని, ఎడ కూసో సోఫాలా. గింటనే కూర్చున్నాడు ఎందుకు? ఎక్కడ కింద కూర్చుంటే ఏమవుతుంది? నా వెనకనే కూర్చొని ఆయనతో ఎన్ని పోటు పడిచావు? గృహహింసలు అది ఇది అనుకుంటా ఆయనతో నన్ను జైలు వేసినా ఎత్తారు. ఎందుకు అంత భయపడుతున్నావు? ఏం చేసినావేంది? అవురాని, ఏం చేసింది మీ అత్తమ్మ? బాగా భయపడుతుంది. ఏం చేసినాక అమ్మ ఏం చెప్పది? తొందర చెప్పుండ్రా అమ్మ, నాకు కూడా వినాలనున్నది. మళ్ళా బయటకు పోవాలని ఉరుకుతారు. ఎప్పుడు బిరబిర వస్తుంది, బరబర ఉరుకుతుంది. ఇక వాళ్ళ ఇంట్లో పనులు ఉండయానే బూటిదానా? నీ లెక్క పని పాట లేకుండా పిల్లలు ఎత్తుకొని కూర్చున్నారు అనుకుంటానవా? దీనికి సిగ్గు మానం అన్నది లేదు. ఎప్పుడు నా మీనే. నేను ఆయనతో నా బిడ్డనన్ను ఎత్తుకొని కూర్చుంటా. నీ బిడ్డనైతే అది కూడా ఏది కదా, పంది అన్నట్టు అంటది. ఉమెన్స్ డే సందర్భంగా చెప్తున్నా వినండి. ముందొక విషయం ఏంటంటే, గృహహింస అంటే వేరు, వరకట్న వేధింపులు అంటే వేరు. మస్తు మంది ఇవి 2 ఒకటే అనుకొని కన్ఫ్యూజ్ అవుతారు. కానీ 2 ఒకటి కాదు. 2 వేరే వేరే చట్టాలు, 2టికి వేరే వేరే శిక్షలు. గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటిదంటే, ఒక వ్యక్తి మరో వ్యక్తిని, అంటే ముఖ్యంగా మహిళను శారీరకంగా లేదా మానసికంగా లేక లైంగికంగా లేదా ఆర్థికంగా బాధ పెట్టడం. ఇంట్లో ఉన్న మహిళని బాధ పెట్టడం అంటే కేవలం కోడళ్ళే కాదు, ఏ మహిళ అయినా దీని కిందకు వస్తుంది. భార్య, తల్లి, అత్త, చెల్లి, పిన్ని ఎవరైనా కావచ్చు. ఇంట్లో ఉన్న మహిళని. మన ఇండియాలో మహిళలను రక్షించడానికి ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 అనే చట్టం ఉంది. వాయమ్మో గంత పెద్ద చట్టమా? అంటే ఇప్పుడు నన్ను కూడా హింసించద్దు అన్నట్టు. నువ్వు మహిళవే కదమ్మా, మహిళలందరినీ అని చెప్పింది కదమ్మా. గృహహింసల మొదటిది ఏంటిదంటే శారీరక హింస, అంటే ఫిజికల్ వైలెన్స్. కొట్టడం, తన్నడం, గాయపరచడం, ఇంట్లో బంధించడం, ఇవన్నీ శారీరక హింస కిందకి వస్తాయి. రెండోది మానసిక హింస, ఎమోషనల్గా లేకపోతే మెంటల్ వైలెన్స్, అంటే అవమానించడం, తిట్టడం, భయపెట్టడం, ఇతరులతో మాట్లాడనివ్వకపోవడం. ఇవన్నీ చేయడం వల్ల మానసికంగా బాగా హర్ట్ అవుతారు కదా, అందుకే వీటిని ఎమోషనల్ ఆర్ మెంటల్ వైలెన్స్ అంటారు. మెంటల్ ఎక్కుతుంది అన్నట్టు, అంతే కదా. అవునవునమ్మా, ఇట్లా టార్చర్ చేసి ఆడవాళ్ళను మస్తు మందిని పిసోళ్ళని చేసిండ్రు అందరూ. కోడళ్ళను, ఆడబిడ్డలను ఇట్లా మస్తు మందిని చేసిండ్రు. అత్తల్ని కూడా టార్చర్ చేసిండ్రు, పిసోళ్ళని చేసిండ్రు. ఇక మూడోది ఆర్థిక హింస, అంటే ఎకనామిక్ వైలెన్స్. దీని కిందికి ఏమొస్తాయో తెలుసా? డబ్బు ఇవ్వకపోవడం, భార్యకైనా, తల్లికైనా, చెల్లికైనా, ఎవరికైనా సరే ఆమె సంపాదించిన డబ్బు తీసుకోవడం, ఆస్తిని వాడనివ్వకపోవడం. ఇవి 3 ఎకనామిక్ వైలెన్స్ కిందికి వస్తాయి. ఇక లాస్ట్ది లైంగిక హింస, అంటే సెక్షువల్ వైలెన్స్. బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకోవడం, ఇష్టం లేకుండా లైంగిక చర్యకు బలవంతం చేయడం, ఇవన్నీ కూడా గృహహింస కిందికే వస్తాయి. ఇట్లా ఏ అమ్మాయి అయినా గృహహింసకి బాధితురాలైతే ఏం చేయొచ్చు అంటే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు, కోర్టులకు పోయి కూడా ప్రొటెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు, భర్త నుంచి మెయింటెనెన్స్ కూడా పొందవచ్చు, ఇంట్లో ఉండే హక్కు రైట్ టు రెసిడెన్స్ పొందవచ్చు. ఏం శిక్ష పడుతుంది వీళ్ళకి? అది గిట్ట నిరూపితమైందనుకో కోర్టులో జరిమానా వేయచ్చు, జైలు శిక్ష కూడా ఇవ్వచ్చు.
అంటే జైల్లో వారెత్తారా పోయి? అంతే కదా. జైలు ఎందుకు వారెత్తారమ్మా? ఇవన్నీ వేసినందుకు స్వర్గంలో కూర్చోబెడతారు పోయి. ఇక మన దేశంలో ఏళ్ళ నుంచి వరకట్నం ఇచ్చుడు తీసుకున్నాడు ఉంటుంది కదా, దాన్ని నియంత్రించడానికి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961లోనే అమల్లో పెట్టిండ్రు. వరకట్నం అంటే ఇక పైసలు, ఇల్లు, బంగారం, కార్లు ఇవన్నీ ఇస్తారు కదా పెళ్ళప్పుడు. ఇక డౌరీ హెరాస్మెంట్ వరకట్న వేధింపులు అంటే ఏంటిదంటే పెళ్లి తర్వాత భర్త లేదా వారి కుటుంబం ఇంకా డబ్బులు అడుగుతారు కదా, ఇవ్వకపోతే హింసిస్తారు, ఇంటి నుంచి పంపిస్తారు డబ్బులు తెపో అని. ఇగో ఇవన్నీ డౌరీ హెరాస్మెంట్ కిందకి వస్తాయి. ఇక దీనికి శిక్ష ఏంటంటే వరకట్నం తీసుకున్నా లేదా అడిగినా 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది, జరిమానా కూడా వేస్తారు. తీసుకుంటే అంటే వాళ్ళు ఇస్తే తీసుకోవద్దా? తీసుకోవద్దు మరి. అంటే అట్టిగానే చేస్తారా దీన్ని కోడలు దాన్ని? సాలకు పెళ్లి కూడా వేయకు కొడుకు. ఆడ నుంచి ఇడి ఖర్చుడే ఎక్కువ అంటే ఇంకా పైసలు పట్టుకొని రావనా నీకోసం? ఇక ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 490A ప్రకారం భర్త లేదా కుటుంబ సభ్యులు వేధిస్తే కేసు పెట్టే చట్టం. ఇక ఈ చట్టం మొత్తం భర్త లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు భార్యను క్రూరంగా వేధిస్తే కేసు వేయచ్చు. ఇంట్లో కూడా ఇవన్నీ వస్తాయి. వరకట్నం కోసం బాధ పెట్టడం, కొట్టడం, తిట్టడం, అనుమానించడం, ఇంటి నుంచి పంపించడం, ఆత్మహత్యకు ప్రేరేపించేలా వేధించడం. ఇది పెద్ద క్రిమినల్ కేసు అవుతుంది. పోలీసులు డైరెక్ట్ వచ్చి అరెస్ట్ చేస్తారు. కోర్టులకు పోయినాక అప్పుడు విచారణ జరుగుతుంది. దీనికి కూడా జైలు శిక్ష ఉంటుంది, జరిమానా కూడా ఉంటుంది. ఇక పెళ్ళైనాక 7 ఏళ్ల లోపలనే మహిళ చచ్చిపోయినా, వరకట్నం వేధింపులతోటే చచ్చిపోయిందని తెలిస్తే మాత్రం డౌరీ డెత్ అంటారు. కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది వాళ్ళకు, జీవిత ఖైదు కూడా పడచ్చు. భర్త కుటుంబం వేధింపుల వల్ల అనుమానాస్పదంగా చచ్చిపోతారు కదా వరకట్న వేధింపుల వల్ల. దీనికి ఇవన్నిటితోటి పోల్చితే 498A పెద్ద చట్టం. ఇది క్రిమినల్ కేసు అన్నట్టు. కేసు పెట్టంగానే వచ్చి అరెస్ట్ చేస్తారు అత్త, మామను, భర్తను, భర్త కుటుంబ సభ్యులందరినీ. ఎవరి మీద కేసు పెడితే అలా నచ్చి అరెస్ట్ చేసుడు అంతే. బెయిల్ కోర్టు నుంచే రావాలిగా. అంటే ఇది కోడల మీద వేయరాదా కేసు? వేయరాదు. అందరూ కావాలన్న తప్పుడు కేసులు పెడతారు కదమ్మా. అట్లా మస్తు మంది మిస్యూజ్ చేసుకుంటారు పైసల కోసం, లేకపోతే చిన్న చిన్న గొడవలకి పెద్ద కేసు పెట్టుడు ఇట్లాంటివి చేస్తారు అన్నట్టు. అందుకే ఇప్పుడు విచారణ జరగక ముందే అరెస్ట్ చేయొద్దని చెప్తుంది కోర్టు. అందుకే ఇంతకుముందు ఏడబడతాడా కోడలు కేసు వేసిందానుడు, జైల్లో వాడేసిండానుడు అత్త మామల్ని. ఇప్పుడు అట్లా లేదుగా, కొంచెం విచారణ జరిగినాకనే అరెస్ట్ చేస్తాండ్రు మిస్యూజ్ చేసుకుంటున్నారని. అట్లా చేయాలి. నీ అవ్వ కేసు వేసుడు అవసరం లేదు, అరెస్ట్ చేసుడు అంటే అది వట్టి వట్టిగానే ఎత్తది కేసు. వీళ్ళు జైల్లో పెడతారు. ఇక కూసో కూసో అక్క, ఎందుకు ఆవేశపడి నిల్చుంటున్నావు? మంచిగా అర్థమైందా ఆంటీ? ఇంకిద్దరు ముగ్గురు నలుగురు ఆడవాళ్ళు ఉంటే మంచిగుండు. వాళ్ళకు తెలియదు ఇవన్నీ నేను గ్రూప్లో షేర్ చేస్తా కదా, మస్తు గ్రూపులు ఉన్నాయి, అందరు చూస్తారు. ఏ గిసోటి ఎందుకే షేర్ చేసుకున్నాడు? మంచిగా వంటలు ఎట్లా వేయాలి, కమ్మగా ఇట్లా వేయాలి, గట్లా వేయాలి, గవి వేసుకోవాలి కానీ కదా జ్యోతి. ఇంకా మస్తు ఉన్నాయి ఆడవాళ్ళ కోసం, కానీ మిస్యూజ్ చేసుకునేసరికి చిక్ అంతా వచ్చిపడుతుంది. ఇక ఇక వాళ్ళందరూ రెడీ అయ్యి నీకోసం చూస్తారు కావచ్చు. అయ్యో ఈ అమ్మకైతే బాగానే తొందర అవుతుంది. నీకెందుకే? నీకు అత్తనా మామనా నీకేమైనా ఉన్నదా కుటుంబం? నీకెందుకు ఎగ్గి కేసుల గురించి? అమ్మ నేను కొట్లానా అందరి మీద కేసులు వేసి వచ్చిన. ఇప్పుడు జైల్లో ఊసలు కూడా లెక్క పెట్టించిన, దోమలు కొట్టించిన అన్నీ అయిపోయినాయి. నా మొగుడు భరణం కూడా పంపుతాడు నాకు ప్రతి నెల. మధ్య కూర్చుంటాను లేవేమో, ముచ్చటనే పెడతలేవేంది? ఏం ముచ్చట పెడతావు? ఎర్రటెండల వేడి ఎట్లయితుంది? ఎండ దగదగ కొడుతుంది. ఆవు తెల్లారంగానే వేడి వేడి అవుతుంది కానీ ఇక ఇంట్లో ఏసీలు కూలర్లు వేసుకొని కూర్చుంటారు ఇక అందరూ. మనకైతే ఏది లేకపాయే. ఈసారి బావ కొంటా అన్నాడు కూలరు. నాకు కూడా ఒకటి కొంటాడు అట్నా? ఇక నీకోటి మాకోట అందరం ఒకటే రూమ్లో వంట అయిపోయాయి కూలర్ వారేసుకొని. గబ్బిలంది పీకినట్ట అనే పీకనట్ట. మొన్న ఒక రోజు కనబడ్డది, మళ్ళా కనబడతలేదు కానీ. ఏందో నువ్వేందో నీ గబ్బిలం కథ ఏందో. ఏడబడతాడా కక్కుతివాడి ఇక యాపిల్ తినుడు అవసరమా నువ్వు? గట్ల ఎందుకంటావే? నాకు ఎరకాయ తిన్నానా?
ఎరకలేకనే కదా తింటి. ఇక సరితోళ్ళత్త కేక్ పట్టుకొచ్చి ఇచ్చిందా లేదా నీకు? ఆవు ఇచ్చింది పొద్దుగాలనే. నీకిచ్చినా అదే? ఇచ్చింది నాకు కూడా. పోషికి కూడా ఇచ్చినా ఇది నీకే తిను అన్నది. గందుకే అడుగుతాన్నా మరి ఇచ్చిందా లేదా అని. ఏగా పిల్ల మా ఇత్తదే అన్నీ. ట్యాప్కోసారి ఓటి ఇత్తది. జ్ఞానసూయ బర్రదే బయటకు రానియది ఇత్తు. ఇప్పుడు ఎగి సరితోళ్ళ అత్తకు ఆమె ఇయ్యంపురాలే కదా రాజేశ్వరి. అన్నీ పంపుతాంది. పంపినవన్నీ మేము వంచుతుంది. లేనోళ్ళకిస్తే పుణ్యమే పాటు. ఉన్నోళ్ళే పెట్టుకొని సత్తాండ్రు. గవేమన్నా తింటే మంచిదా సీట్లు? షుగర్ వచ్చిపోతారు. మనోడైతే ఉమెన్స్ డే అని చెప్పులేదు, ఏం చెప్పులేదు. అలా కొడుకులు మొగుడు అటుకొచ్చిండట, కేకు కోసి ఇచ్చిండట. హ్యాపీ ఉమెన్స్ డే. నీకు కూడా హ్యాపీ ఉమెన్స్ డే. కానీ మన సబ్స్క్రైబర్లందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఏందో కొత్తగా ఎత్తాండ్రు. మా కాలంలో ఇవన్నీ ఏడున్నాయి సింగిడి బింగిడి వేషాలు. ఈ వేషాలని ఎందుకంటావిగా? ఆ కాలంలో గట్లా ఆడోళ్ళని చిత్రహింసలు పెట్టిండ్రు కాబట్టి ఇప్పుడు గిట్లా చేస్తాండ్రు. అందరికీ తెలిసి వచ్చింది అన్నట్టు ఆడోళ్ళంటే ఎంత ఇంపార్టెంటో. అవ్వ అప్పుడు పని చేసుడికే మునిగిండ్రు అనుకునేటోళ్ళం. అన్ను పనికి గొడ్డు సాకిరికి సుఖం పొందడానికి మనన్ని పెట్టుకున్నారు. మొగ మహారాజులు ఎట్లుండేటోళ్ళు అనుకుంటానవే ఆ కాలంలో. మంచోడు లేనేలేడిగా ఆడోళ్ళని అర్థం చేసుకునేటోడు. ఓ ఎక్కన్నో నూటికొక్కడు కోటికొక్కడు ఉండేటోడు. ఆన్నే ఆడంగులోడు అని పేరు పెట్టేటోడానికి. అమ్మాయిలకి మాట్లాడినోడు ఆడంగులోడు. గట్లుండే. అట్లాంటి వాళ్ళు చేసుడికే కదా మనం గీడి దాకా వచ్చినాం. ఇప్పుడు మనకి ఇంత రెస్పెక్ట్ ఇస్తాండ్రు. లేకపోతే పశువుల కంటే హీనంగా చూసిండ్రు మనన్ని. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఎందుకు కానీ మగోళ్ళు ఆడోళ్ళు ఇద్దరు సమానంగా ఉంటే అయిపోయాయి. గట్లెందుకంటవే? ఆడోళ్ళే ఎక్క. సృష్టి తయారయ్యేదే మన కడుపులా. మనమే ఎక్క కాదే. నెలకు వాడే బాధలు అవి ఇవి అలాకుంటాయా? మనకింత ఎక్కువనే అవుతుంది కదా బాధ. ఇక వాళ్ళు సంపాదన చూసుకునుడు వాళ్ళకు కూడా ఎక్కనే ఉంటుంది కానీ వాళ్ళ బాధలు వాళ్ళకుంటాయి. వాళ్ళకు ఉండొచ్చు ఉండకపోవచ్చే బాధలు. మనవి మాత్రం ఉంటాయి. ప్రతి ఆడవిళ్ళకు కష్టాలు. కనుడు పెంచుడు అంటే చిన్నగా అనుకున్నావే? కడుపుల నుంచి బయటకు వచ్చుడు పిల్లగాడు పిల్ల అంటే ఎన్ని సైతుంది ఆడిది. ఈ చెప్ప నాకు చేద్దామంటే బిజీ అని వస్తుంది. వాళ్ళతోటి మాట్లాడుతుంది ఇది. ఎవరితోటి మాట్లాడుతున్నావే మమ్మీ? బిజీ వస్తుంది. అగో చేపను ఎప్పుడు చేస్తుంది వాళ్ళు. హలో మమ్మీ, ఎవరితోటి మాట్లాడుతున్నావే గంతసేపు? అత్తగిట వేసి క్లాస్ వీక్తాందేంది? ఓయమ్మో ఇంకా దానికి కూడా చేయాలి కానీ ఫోను. ఈ అబ్బాయి ఉమెన్స్ డే అత్తుడేమో కానీ అందరికీ ఫోన్లు చేసుకుంటూ రావాలి. లేకపోతే నాకు చెప్పలే అంటారు. ఇప్పుడు మీ అత్తకి వేసి చెప్పాలి. లేకపోతే నాకు ఉమెన్స్ డే చేసాలి చెప్పినవా అనే అంటది. నువ్వు చెప్పినా బిడ్డ ఇంట్లో వాళ్ళందరికీ? ఇంట్లో ఎవడన్నా మునుగుతే కదా చెప్పడానికి. అయ్యో ఎటు పోయినరే? అందరూ పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాండ్రు. హ్యాపీ ఉమెన్స్ డేనే చెప్పునా. చిన్నపిల్లలకు అందరికీ చెప్పన్నట. నీ బిడ్డకు కూడా హ్యాపీ ఉమెన్స్ డే చెప్పు వానిలకు. థ్యాంక్ యూ మమ్మీ. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. ఓగా మీనాక్షోలట మొత్తం ఇవాళ బయటనే తిరుగుతారటనే. ఆడోళ్లకు ఇంట్లో వాళ్ళ ఏం పనులు లేవట, రెస్ట్ అట. మొత్తం బయట ఎంజాయ్ చేస్తారట. పొద్దుగా లేచిన కాడ నుంచి రాత్రి దాకా తినుడు, టిఫిన్లు, స్నాక్స్కు అన్నీ బయటనేనట. మీనాక్షి నక్కతోక దొక్కింది. అయ్యో మొన్నటి దాకా ఈడే నక్కతోక దొక్కింది అనుకుంటాం కాదే. అసలు చెప్పాలంటే అందరు నక్కతోకనే దొక్కిండ్రు, నేను నువ్వు తప్ప. నిజమే అంటేనేమో నా కొడుకైతే ఆడ వేస్ట్ గాడు మమ్మీ అని ఒక్కనాడన్నది ఎత్తాడే. ఇప్పుడు గిడు చూడు ఆ బంటి, ఆ శరతు వాళ్ళందరూ వాళ్ళ అవ్వకు పెండ్లాలకు ఎంత మంచిగా చేస్తాండ్రు. నీ మొగుడు నీకేం చేయడు, నా మొగుడు నాకేం చేయడు. ఏమైనా బేబీని పట్టుకొని ఉంటాడు డాడీ. ఇక సురేష్ అయితే మొన్నటి దాకా డోల చిట్టిపోయి అన్నాడు, ఇప్పుడేమో ఆపించుకోతాండా. మంచిగా ఎంజాయ్ చేస్తాండ్రు అందరూ. టీవీలో చూసినా మొత్తం సెలబ్రేషన్సే. ఫోన్లో చూస్తే మొత్తం స్టేటస్లలో అందరు కేక్ కటింగ్లు, పార్టీలు అందరు చేసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మమ్మీ మన ఇద్దరికి ఏం లేదు. ఏం చేసుడు బిడ్డ, మరి మన పరిస్థితి గిట్లున్నది.
ఇంతేమన్నా చికెనో మటనో అన్నది ఎత్తాడంటే ఆడు రాజుగాడు లేస్తానన్నా లేడు చూడు. నువ్వన్నా ఇంత తెప్పించుకో బిడ్డ. ఏం తెప్పించుకోవాలి మమ్మీ, ఇంట్లో ఎవ్వరు లేరు. అయ్యా అందరు ఏడ చచ్చిండ్రే? బిర్యానుకుండే మీ అత్తుండే ముసల్ది అందరు ఏడవైండ్రు. ముసలిది ఒకటి చచ్చింది ఇంట్లోనే, మిగిలిన వాళ్ళందరూ వీకిండ్రు. ముసల్దాన్ని కూడా పట్టుకొని పోతేమో నీ పానానికి దాన్ని ఇన్న ఉంచిపోయిందా అని. ఒక్కదాన్నే ఉంటే నేను ఎంజాయ్ చేస్తా కదా మమ్మీ, అందుకే దాన్ని నాకు అంట పెడతారు ఎప్పుడు. మీ అత్త ఎటువైందే? మా అత్త ఉన్న మామ వాళ్ళేందో సీనియర్ సిటిజన్ పార్టీలట, ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అట, పోయిండ్రు. నువ్వు కూడా పోతేమో అని మీ అత్తతోటి. ఎంతేలా మమ్మీ, నీకేమన్నా సీనియర్ సిటిజన్స్ అని చెప్పినా కదా. నువ్వు కూడా సిటిజన్వే కానీ. నా బొందా, నీకేం తెలియదు, మళ్ళీ నన్ను చంపుతావు. ముసలోళ్ళు పెట్టుకుంటాను ఇప్పుడు పార్టీ, అక్కడికి పోయినరు. నేనేమన్నా ముసల్దాన్నా? ఏదో ఒకటి మంచిగా పోయి ఇంత తినత్తేమో. ఏమో నేను ముసల్దాన్న పడసా అన్న అంటాను. మరిగా ముసల్దాన్ని ఎందుకు పట్టుకపోలేరే? ఇదేటిపోయింది ప్రియాంక, మా నాయనమ్మ అంటది. అది పట్టుకపోతలేదు అట్నా దానికి. ఓ ఇది బాగా ఎక్కిచ్చిందట ముసల్ది ఆ ప్రియాంకకు. మా ముసలిది ఉన్నది కదనే, మా అత్త వాళ్ళ అత్త, మొదట ప్రియాంక దగ్గరకు పోయి ఎప్పుడు గంటవే మనవరాల పిల్లల్ని, మళ్ళీ మీనాక్షి నీకన్నా ముందే గంటది, నువ్వు తొందరగాను అని చెప్పిందట. మరి ఆ మీనాక్షి ఆల్రెడీ ప్రాసెసింగ్లోనే ఉన్నది. ఆయనతో కడుపుతోటి ఉన్నదా మరి? ఇక అనుడే ఆలస్యం. ఆ నాగార్జున గారు ఈ ప్రియాంక సెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతాండ్రు. ఉమెన్స్ డే సర్ప్రైజ్ అట, నిన్ననే ఏటో పట్టుకపోయిండు దాన్ని. 2 రోజుల దాకా రారట. అందరు ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఒక్కదాన్నే. నువ్వు కూడా ఆయటన్నా పట్టుకపోమ్మను సురేష్ను. మంచిగా అడిగితే వాళ్ళడు సురేష్ పట్టుకపోతాడే. నేను తీసుకుపోమన్నా మమ్మీ గోవాకి. గోవాక ఇప్పుడు తీసుకుపోమంటే నీకేమన్నా మెంటల్ టికెట్స్ బుక్ చేద్దా, హనీని పట్టుకొని ఎట్లా పోతామని తిట్టిండు. అసలు పెళ్ళైనప్పటి నుంచి అడుగుతున్నా గోవాకి తీసుకుపోమని, ఇంతవరకు తీసుకుపోలేడు. గోవా కాకపోతే ఇంకెడికన్నా అడుగు, ఇంకెడికన్నా పట్టుకపోమ్మను. ఇంట్లో ఏముంటావు? చి, ఫోన్ ఇట్లా ముడితే చాలు మమ్మీ, స్టేటస్ల మీద స్టేటస్లు, చచ్చిపోతున్నా చూడలేక. ఎన్నిసార్లు చెప్తావు? పెట్టేయి. ఏమో నాకే ఆకలి అవుతుంది అంటేనేమో. ఎట్లన్నా పోతే పో, లేకపోతే ఇంట్లోనే కూర్చో. ఆ ముసలి దాంతో ముచ్చట పెట్టుకుంటా. ఊకే నన్ను డిస్టర్బ్ చేయకు. నేను ఇప్పుడు కొద్దిసేపు తిని వంట. స్వప్న, ఏమైంది? నువ్వెప్పుడు ఏడిపిస్తావు సురేష్ నన్ను. ఇంకోసారి బయటికి వెళ్ళిపోదాం, విల్లా కొను అంటే మాత్రం నేను ఊరుకోను స్వప్న. నేను నీతో అసలు మాట్లాడను. ఇప్పుడు విల్లా గురించి ఎవరు అడిగిండ్రు? నేను అసలు నీకు గుర్తు చేసిన విల్లా అని. మరి దేని గురించి అడుగుతున్నావు? అందరు ఉమెన్స్ డే అని ఎటో వెళ్ళిండ్రు, నువ్వైతే నన్ను ఎక్కడికి తీసుకుపోవు. నీ కోరికలు అట్లుంటాయి మరి. ఇప్పుడు గోవాకి ఎట్లా పోతారు చెప్పు? టికెట్స్ బుక్ చేయకుండా, ముందు ఏం లేకుండా. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వారం రోజుల ముందే నాకు ప్రీ ప్లాన్ చేసి చెప్పు. ఇలా టైంకి ఈరోజు గోవా వెళ్దామంటే ఎలా వెళ్తావు? అది హనీని పట్టుకొని. హనీ పుట్టకముందంటే అది వేరు, కార్లో ఎంత దూరమైనా జర్నీ చేసేవాళ్ళం. మరి ఇప్పుడు నన్ను ఇంకెక్కడికైనా తీసుకెళ్ళు సురేష్. ఆఫీస్కి వెళ్దామంటే రావట్లేదు. నిన్ననే చెప్పాను ఆఫీస్కి వెళ్దాం స్వప్న, మా ఆఫీస్లో అమ్మాయిలందరికీ పార్టీ ఇస్తున్నానని. నేను రానంటే రానన్నావు. ఇప్పటికైనా పద, రెడీ అవ్వు. చి, నేను ఆఫీస్కి రాను. దెన్ గో టు హెల్. గో టు హెల్ అట. ఉమెన్స్ డే రోజు ఎట్లా మాట్లాడుతున్నాడు చూడు నాతోటి. ఓ పొల్లా, హ్యాపీ ఉమెన్స్ డేనా పొల్లా? ఈ దరిద్రపు ముసల్దొకటి. ఇక నేను ఇదే చేసుకోవాలి, ఉమెన్స్ డే సెలబ్రేషన్. అసలు ఆన్నే చావక ఈడికి ఎందుకు వచ్చి వచ్చిందో ఏమో, నన్ను చంపడానికి. ఎన్నేళ్ళు బతుకుతుందో ఏమో ముసల్ది. ఈయన పడతలేదే చెవిటి పర్రే, ఏటో చూస్తుంది తిక్క మొక్కది. దీని తిక్క మొఖంలో చెప్పు పెట్ట. ఏం పుట్టిందా నీకు? ఎప్పుడు చూడు నవ్వుకుంటుండవు, చచ్చిపోయిన ముఖం పెట్టుకొని కూర్చుంటావు. నీ అవ్వ గందుకేనా మనవానికి ఇంకో పెండి చేస్తా అన్న. ఎప్పుడు చూడు ఇట్టా ముఖం పెట్టుకొని కూర్చుంటే ఆడు ఎట్లుంటాడు? మనసున పడుతుంది దానికి. హ్యాపీ ఉమెన్స్ డే బామ్మ. అగో ఇప్పుడు వెళ్తానా అదే గూత. ఇప్పటిదాకా ఏం చేస్తాను? సోయి లేకుండా నిద్రపోయినవేంది? నీ బోందా ముసలి మొక్కపుదానా. చూస్తేనే ముసలిది. చెవులు, కళ్ళు, ముక్కు, మూతి అన్నీ మంచిగా పనిచేస్తాయి. ఏమో సప్పుడు ఏవేమే? ఏం చూస్తాను? నీకన్నా తెల్లగున్నానే కదా చూస్తాను. ఇక క్యాప్ అయింది నెత్తి మీద అని చూస్తున్నా. మంచిగా ఉన్నావే బిచ్చపుదాని లెక్క. ఎండ కొడతలేదే బిత్తిరి మొక్కపుదానా?
చలి పెడితే జాకెట్ వేసుకుంటా, ఎండ కొడితే హ్యాట్ పెట్టుకుంటా. వర్షం పడితే చేతిని పట్టుకుంటావు. ఎవరైనా గదే చేస్తారు. నువ్వేంది కొత్తగా చేసేది? ఏమో బాగా కొడతానవేమైనా మనవాడి మీదకి. ఏం కొడతానవు ఇప్పటిదాకా? నేను ఇంటా నా గిన్నె ఉన్నా చెట్టు సాటుకు. నీకు ఇదే పనా? చెట్టు సాటుకు నీనుడేంది? ఏందే గోవాకు పోతావా? చిన్న పోరిని పట్టుకొని గోవాకు పోవడేం పుట్టిందే నీకు? ఆడేం పాడవుతుంది? గీ ఎండలో కూర్చునుడే కదా, ఇడ జావు ఎండలా. ఓ షెడ్డి బండి వేసుకొని గిడ వండు, అయిపోయా సన్ బాతు. నీకు బోరు కొడితే చెప్పు, నేను కూడా వచ్చి వంట. మనకు స్విమ్మింగ్ పూల్ ఉండనే ఉండే, తర్వాత అలా దునుకు. నీకు ఆ ఫీలింగ్ రావన్నంటే చెప్పు, మనవాన్ని తీసుకొచ్చి ఆడ కూర్చోబెడతా. నువ్వు తానం చేస్తా ఉంటాడు, చూస్తాడు స్విమ్మింగ్ పూల్లా. చూస్తాడు. పోయిండు ఎప్పుడో జంప్ అయ్యిండు మీ మనవాడు. అందరు మంచిగా ఎంజాయ్ చేయడానికి పోయిండ్రు. నువ్వు నేను ఇద్దరమే ఏడవాడి చచ్చినాం. నీ కోడలు మరి నిన్ను తీసుకుపోయిందా? ఎందుకు తీసుకుపోలే అని అడుగు ఫోన్ చేసి. ఓ పిసబిత్తెరుదానా, నేను నీ లెక్క తెగ ఫీలింగ్ అయితే అనుకున్నావే? అస్సలుగాను. ఓడేటు పోతే నాకేంది, ఓడేడ చస్తే నాకేంది అనుకుంటా. రమ్మంటేనేమో పోతా, లేకపోతే లేదు. అయ్యో నన్ను రమ్మనిలే, అయ్యో నన్ను పొమ్మనిలే అని ఏడతా అనుకున్నావే. అయినా అందరు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? నీ మనవానికైతే కొంచెమని ఉండాలి కదా సిగ్గు, మానం అనేది. ఏమే బలిసిందానే? నా మనవాన్ని ఏమో ఏమో అనబడుతుంది. అవును మరి, పెళ్ళాన్ని మంచిగా చూసుకోవాలి కదా. దాన్ని దీన్ని పట్టుకొని ఎగరడానికి పోయిండు ఇప్పుడు. నిన్ను కూడా రమ్మన్నాడు కానీ నువ్వు ఓంగోడొద్దన్నాడే. ఓడాపిండు నిన్ను. నువ్వు ఇంట్లో ఒక్కదానివే చేస్తావని పోలే నీకోసం. అదేమో నీకు అర్థం కాదు. నెత్తి మీద పెద్ద టోపీ పెట్టుకున్నా అని చెవుల కాలీఫ్లవర్లు కనబడుతున్నాయే. నా కోసం పోలేవా నువ్వు? లేవట్టి ఎత్తేసినావనుకో నడి పూస పొక్కి ఇరుగుతుంది. ఏమో అబద్ధాలు ఆడుతుంది, అబద్ధాలు. నువ్వు నమ్మకు, నాకేంది. ఆయనగా ఆఫీస్కి ఎవడు పోతాడు? ఇంకెక్కడికన్నా తీసుకుపోయి ఎంజాయ్ చేపియాలి కానీ. ఇక మొన్న పెళ్ళైన మీనాక్షి ఎంజాయ్ చేస్తుంది మంచిగా. మనవాడని బాగా ఎగురుతావు. ఏది లేదు నీ మనవానికి, అంత ఉత్తదే. అర్థమైందా? ఆయన నువ్వు ఏం చేసినావని నీకు ఉమెన్స్ డే అన్నే ఏం పనిగడ వీకినావు? నువ్వు ఏం సాధించినావు నిన్ను పట్టుకొని ఎగరనీకి? మరి మీ వాళ్ళందరూ ఏం సాధించిండ్రు? వాళ్ళని పట్టుకొని మీరే ఎగురుతారు. గిదే వనికి రాదని చెప్తా నేను. బీపీ రేజ్ చేసుకోకు. నా లెక్క తెల్లెంటికలు అయితే తొందరగా పోనాడు. పిల్ల ఎడుతుంది, పో పాలిపో. పిల్లనన్నా మంచిగా పెంచి ఏదన్నా ఒకటి సాధించినా అని పేరు తెచ్చుకో. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదా ముసలి ముఖబ్దానా. ఎట్లా తయారైతుంది ముసలిది. ఇది తెల్లారులేసరికి చచ్చిపోవాలి. సురేష్కి అయితే ఎంత ఇష్టమో ఇదంటే. నానమ్మ అనుకుంటా. దీని బొంద నానమ్మ. కోడల్ని అయితే ఒక్క మాట అన్నది, ఇదో నానమ్మనట వేస్ట్ ముఖంది.